ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. చాలా మందికి చిన్న చిన్న సమస్యలు, పొద్దున్న లేవంగానే సమస్యలు, భార్యాభర్తల మధ్య కీచులాటం, పిల్లల విషయంలో చదువు గురించి ఆటంకాలు, బయట వెళ్ళగానే ఇంటి పక్కవాడు పార్కింగ్ గురించి గొడవ పెడుతున్నాడు స్వామి, ఏదో ఒక సమస్య అవుతుంది. ఒకవేళ ఇంట్లో ఉన్నటువంటి కుక్కల్ని బయట తీసుకెళ్తే కూడా గొడవ అవుతుంది. ప్రతిదాని గొడవ అవుతుంది. గత 1 month నుంచి ప్రభావం జరుగుతుంది స్వామి. అంటే ఇంటికి ఏమైనా నజర్ ఉందా, దృష్టి దోషాలు ఉన్నాయా, జాతకం బాగాలేదా అనుకునే వాళ్ళకి అనేక కారణాలు ఉండవచ్చు. దృష్టి దోషాలు ఉండవచ్చు, వాస్తుపరంగా ఏదైనా దోషాలు బయటపడవచ్చు, లేదా పక్క వాళ్ళకి మనం ఎందుకో తెలియని ద్వేష భావన ఏర్పడవచ్చు. ఇవన్నీ పోవాలంటే చిన్న కిట్ ఉంది మన దగ్గర. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. అందరూ కూడా షార్ట్ కట్ లో చూసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మీరు వీడియో చూడండి. అలా వీడియో పూర్తిగా చూస్తేనే మీకు చాలా విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది మాకు. సరే, ప్రస్తుతానికి ఏం చేయాలి అని అడిగితే, ఇంట్లో తులసి కోట ఉంటుందిగా, తప్పకుండా తులసి కోటకి తప్పకుండా దీపారాధన చేయండి. ఇది కంపల్సరీగా, ఇది ఆటంకాలు వస్తున్నప్పుడు. అలాగే మీరు ఇంట్లో తప్పనిసరిగా మనీ ప్లాంట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఇది కాకుండా ఒక మంచి పని ఉంది. ఆడవాళ్ళు చేయవచ్చును, మగవాళ్ళు కూడా చేయవచ్చు. ఆడవాళ్ళు అయితే శుభ్రంగా స్నానం చేసి రోజు తలంటి పోసుకోక్కర్లా, రోజు చేయాలి. ఈ పని రోజు చేయాల్సిందే. ఒకసారి మీరు నేను చెప్పినటువంటి స్వామిని ప్రసన్నం చేసుకొని ఆవాహనం చేసుకొని ఒక 11 రోజులు లేదా 21 రోజులు కనుక మీరు చేస్తే మంచిది. అంటే నేను చెప్పే పూజా విధానం చెప్తాను మీకు, లాస్ట్లో చెప్తాను ఏం పూజ అనేది. అయితే మరి ఈ పూజ చేసే వాళ్ళు, ఆడవాళ్ళు అయితే తప్పకుండా కాళ్ళకి శుభ్రంగా పారాణి పెట్టుకోవాలి. అంటే పసుపు రాసుకొని కాళ్ళకి పారాణి పెట్టుకోవాలి. తప్పకుండా మీరు మోడర్న్ డ్రెస్సులు కాకుండా శశాస్త్రీయమైనటువంటి వస్త్రధారణతో ఈ పూజ చేయాల్సి ఉంటుంది. మగవాళ్ళు తప్పనిసరిగా త్రిపుండ్రాలు అంటే విభూతని పెట్టుకుని అడ్డంగా నామాలు పెట్టుకోండి, లేదా 3 నామాలు పైకనే పెట్టుకోండి, పర్వాలేదు. ఎవరైనా చేయవచ్చు. ఇది స్త్రీలు చేయవచ్చు, పురుషులు చేయవచ్చు. పిల్లలు ఉంటే పిల్లలతో కూడా ఆ పూజలో పార్టిసిపేట్ చేయించండి. మగపిల్లలకి తిలక ధారణ విభూతి పెట్టండి, ఆడపిల్లలకి తప్పకుండా పారాణి పెట్టండి. ఇలాంటి పద్ధతిలో చేస్తేనే మీకు ఈ ఇంటి చుట్టుముడు సమస్యలు, గొడవలు, భార్యాభర్తల మీద గొడవలు తొలగిపోవడం, పిల్లల చదువు బాగా రావడం, ఇలాంటివి అనేక ఉంటాయి. ఇది చిన్న కిటుకు. ఈ చిన్న చిన్న పనులు చేస్తే చాలు, భగవంతుడు ప్రసన్నం అవుతాడు మనకి. అటువంటి ప్రసన్నతను పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి స్వామి అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు తులసి కోట దగ్గర దీపం పెట్టాలి కంపల్సరిగా. మనీ ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పాము, అవి తప్పకుండా ఫాలో అవ్వండి. రెండవది, నిశ్చలమైనటువంటి భక్తి, దృఢ విశ్వాసం ఉండాలి. భగవంతుడు నాతో ఈ మంచి పని చేస్తాడు, నేను చేసిన పని వల్ల ఆయన సంతుష్టుడవుతాడు, నాకు కావలసినటువంటి పనులు చేసి పెడతాడు అన్నటువంటి భావన మనలో సంకల్పం ఉండాలి. ఇంటికి వచ్చినటువంటి బిచ్చవాళ్ళకి, అంటే భిక్షాటనకు వచ్చిన వాళ్ళకి, సాధువులకి, సంతువులకి, బ్రాహ్మణులకి ఏదో ఒక పదార్థం, నీకున్నంతలోనే ఒక పదార్థం, ₹1 దానం చేసే ప్రయత్నం తప్పకుండా చేయాలి. అలా మన ఇంటికి వచ్చినటువంటి భిక్షముకు వచ్చినటువంటి వ్యక్తులకి మనం దానం చేయడం వల్ల వాళ్ళు తిట్టుకోవద్దు. మనం ₹1 ఇవ్వండి. కానీ ఒకే వ్యక్తి రోజు వస్తుంటాడు, ఒకసారి సన్నాయి వాయించు ఒక ఆవును తీసుకొని వస్తుంటాడు, లేదా ఎద్దును తీసుకొని వస్తుంటాడు. వాళ్ళకి రోజు వచ్చే వాళ్ళకి మనం ఎంత ఇవ్వగలుగుతాం మనం? కానీ జంగమ దేవుళ్ళకి ఇవ్వడం మంచిది. జంగమ దేవుడు అంటే వీళ్ళే. ఈ ఎద్దును తీసుకొని వచ్చేవాళ్ళు, సన్నాయి వాయించే వాళ్ళకి 10 పరకో ఇచ్చే ప్రయత్నం చేయాలి. అని చెప్పి రోజు ఇవ్వలేం కదా, తిట్టుకోవద్దు. కానీ ఆయన రోజు వస్తున్నావు, నువ్వు నా వల్ల కాదు, నెలకోసారి వస్తే ఇస్తానని చెప్పేసి తృణమో పడమో వాడికి ఇవ్వండి, కాస్త బియ్యం ఇవ్వండి, పర్వాలేదు. అది చాలా మంచిది. ఇది చేస్తూ మీరు ఒక మంచి పని ఒకటి ఏంటంటే, తప్పకుండా రోజు 11 రోజులు కూడా మేము చెప్పినటువంటి సనాతన ధర్మంలో ఉండాలి. మంచి ధర్మబద్ధమైనటువంటి వస్త్రధారణ ఉండాలి, వెకిలి చేష్టలు ఉండకూడదు, నమ్మకం ఉండాలి. ఆ 11 రోజులు ఇంట్లో మద్యపానము, ధూమపానము, అలాగే సురాపానము, మాంసాహారము ఇవన్నీ ఉండకుండా చూసుకోండి. అలా ఉన్నప్పుడే మీకు ఇటువంటి గొడవలన్నీ కూడా తగ్గిపోయి ఆనందకరమైన జాతకంలో కూడా అనుకూలవంతంగా ఉంటుంది. మరి ఏం చేయాలి చెప్పండి స్వామి, టెన్షన్లు పెడుతున్నారు, సస్పెన్స్లో పెడుతున్నారు అనుకోకండి, తిట్టుకోకండి స్వామి, చెప్తున్నాను మీకోసమే. ఒక పసుపు గౌరీని తయారు చేసుకోవాలి, గౌరీ గణపతిని చేసుకోవాలి. ఆవు పాలతో, గణపతిని నీళ్ళతో కలపకండి, ఆవు పాలు కొని తీసుకొని. అమ్మో, ఆవు పాలు ఎక్కడ దొరుకుతాయండి? పర్లేదు, ఇంట్లో ఇటువంటి ప్యాకెట్ పాలు తెచ్చారు కదా, పర్లేదు, ఆ ప్యాకెట్ కొన్ని పాల చుక్కల్ని, చల్లటి చుక్కలే, కాగబెట్టినవి కాదు, ఆ మంచి పచ్చి పాలతోనే గౌరీ గణపతి తయారు చేసుకోండి. గౌరీ గణపతి పసుపు ముద్ద తయారు చేసుకోండి, దాన్ని గణపతిగా అలంకరించుకోండి. రోజు గణపతివి షోడశ నామాలు ఉంటాయి, మీకు దొరుకుతుంది పుస్తకంలో. మీరు లేతే అలా కొట్టండి, షోడశ నామము గణపతి అని కొట్టండి, గూగుల్లో వచ్చేస్తుంది మీకు.
సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధి ప్రదాయకాయ నమః, కుమార గురవే నమః, గణాధిపాయ నమః. ఇటువంటి 16 నామాలు మీకు దొరుకుతాయి. అవి తీసుకొని రోజు ఆయనకి 2 గరిక పోచలు 2 పెట్టేసి ఇంత బెల్లం ముక్క పెట్టి నమస్కారం చేసుకోండి. ధూపము దీపం ఇలా దీపం పెట్టాంగా దేవుడి గదిలో. ఇలా మనము 11 రోజులు తప్పకుండా ఈ నామాలు చదవాల్సిందే. 12వ రోజు నుంచి మీకు జనాకర్షణ పెరుగుతుంది, పిల్లల్లో విద్యాభివృద్ధి ఉంటుంది, నువ్వు చేయబోయేటువంటి ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ చిన్న పని చేయలేమా, ఇది చేయండి, ఇటువంటి సమస్యలు దూరం అవుతాయి. తప్పకుండా ఈ యొక్క గౌరీ గణపతి వల్ల మనకి అనేకమైనటువంటి శుభయోగాలు. 11 రోజుల తర్వాత ఆ గణపతిని మీరు నీళ్ళలో వేసేసి మీరు ముఖానికి కానీ కంఠానికి కానీ మాంగళ్యానికి కానీ పెట్టుకోవాలండి. కాళ్ళకి పెట్టుకోకూడదు. లేదా మొక్కలు నీళ్ళలో కలిపేసి ఆ పసుపు నీళ్ళని మొక్కల్లో పోసేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. అది చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది, శుభకరమైన ఆనంద యోగాన్ని కలిగిస్తుంది తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇటువంటి మంచి విశేషాలని 10 మందికి చేరజేయాల్సిన బాధ్యత మీదే. మీ స్టేటస్లో వెంటనే ఇది పెట్టండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి అని చెప్పుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.